అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను అవతార్ బాబాజీ పరంపర లాహిరి మహాశయ గారి మనవడు శివేంద్ర లాహిరి గారి అందించిన క్రియాయోగాన్ని అతని బ్లెస్సింగ్స్తో నేను మీకు సంపూర్ణ క్రియాయోగాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్రియాయోగలో చాలా ముద్రలు, ప్రాణాయామాలు, ఇంకా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. దీనంతటికి కామన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్లీ దీనివల్ల మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే నాడీ శోధన, ఇంకా భస్త్రిక, ఇంకా కేచరి ముద్ర, శాంభవి ముద్ర, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల మనలో అసలు క్రియాయోగం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనలో ఉన్న ప్రాణ ఫ్లో ఇంకా ఎనర్జీ కూడా అప్ అండ్ డౌన్, అంటే సహస్రాల నుంచి మన మూలాధార వరకు కూడా ప్రాణ ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది. ఈ ప్రాక్టీస్లో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఇది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం నాడీ శోధన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్రియా ప్రాణం 2 టైప్స్ ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2 అని. అవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అది ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కేచరి ముద్ర, శాంభవి ముద్ర, ఇవన్నీ ఈ క్రియాయోగతో పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్లీ క్రియాయోగ అంటే ఏంటి? మనలో ఉన్న ఎనర్జీని, మన ప్రాణ ఫ్లోని అప్ అండ్ డౌన్ మూవ్ చేయడానికి చేసే ప్రాణాయామాన్ని క్రియా ప్రాణాయామం అంటాం. సో ఈ క్రియా ప్రాణాయామం వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. అంటే 2 కలిపి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ క్రియా ప్రాణాయామంలో మన 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో, లేదా 6 లేదా 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో మనం పోల్చబడతాం. సో మూలాధార చక్రం వచ్చేసి బంబుల్ బీ అని, తర్వాత మూలాధార తర్వాత స్వాధిష్టాన చక్రం వచ్చేసి హార్ప్ అని, తర్వాత మణిపూర వచ్చేసి ఫ్లూట్తో, అలాగా మిగతా 3 చక్రాలు డింగ్ డాంగ్, ఇంకా లైక్ అదర్ 5 సౌండ్స్తో కలిపి వచ్చిన సౌండ్ని ఒక చక్రతో కలుపుతాం. అనాహత చక్ర అంటే మిగతా 5 సౌండ్స్తో వచ్చి కలిపేదాన్ని అనాహత చక్ర అని. అలా మెదుల్లో ఓబ్లాంగటల్లో కంటిన్యూస్ రింగింగ్ బెల్ సౌండ్ అని, అలా ఒక్కొక్క చక్రాన్ని మనం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ సౌండ్తో కలిపి మనం చెప్తామన్నమాట. సో ఈ క్రియాయోగలో, అంటే ఈ క్రియా ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే, మన చక్రాల కోసం మెడిటేట్ చేస్తాం. ఇంకా దీంట్లో ఓం జప ఇన్ ద చక్రాస్ ఉంది. ఓం జప ఇన్ ద చక్రాస్ అంటే ఒక్కొక్క చక్రంని అంటే ఇండివిజువల్గా తీసుకొని ఒక్కొక్క చక్రంలో మనం ఇన్హేలో ఎక్సేలో, ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార ఉంది, ఫస్ట్ ఇన్హేల్ చేసుకుంటాం. ఆ మూలాధారలో ఉన్న మజిల్ని మనం కాంట్రాక్ట్ చేస్తూ ఇన్హేల్ ఓం చేసుకుంటాం. తర్వాత దాన్ని వదిలేస్తూ ఎక్సేల్ చేస్తూ ఓం, అంటే ఒక్కొక్క చక్రానికి ఇండివిజువల్గా మనం ఇక్కడ ఓం జప చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మూలాధార చక్రంలో ఓం జప ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందు మీ యోగ ముద్రలో మీరు ఉంటారు. మీ 2 చేతులు మీ తొడల పైన పెడతారు. పెట్టిన తర్వాత ఇన్హేల్ ఓం, ఇక్కడ మూలాధారాన్ని కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర మజిల్ని కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓం. తర్వాత ఎక్సేల్ ఓం, అంటే ఇన్హేల్ చేసినప్పుడు ఓం సౌండ్ని మనం విజువలైజ్ చేసుకోవాలి, ఎక్సేల్ చేసినప్పుడు కూడా ఓం సౌండ్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న ప్రతి జప, అంటే ప్రతి ఓం జప ఇన్ ద చక్రాస్, అంటే ప్రతి చక్రం దగ్గర చేస్తున్న మనం ఓం జపాన్ని 3 to 5 minutes వరకు చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. అంటే బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి. సో మూలాధార అయిన తర్వాత స్వాధిష్టాన దగ్గర కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత మణిపూర చక్ర దగ్గర కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత అనాహత చక్ర దగ్గర కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత విశుద్ధి చక్ర, ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత మెదుల్లో ఓబ్లాంగట అంటే మన మెడ కిందన ఇక్కడ ఉంటుంది, ఈ పార్ట్ని మెదుల్లో ఓబ్లాంగట అంటాం. అక్కడ కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత భ్రూమధ్య అంటే మన ఐబ్రోస్ రెండింటి మధ్యలో ఉన్న వాటిని భ్రూమధ్య అని అంటాం. అక్కడ కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. తర్వాత సహస్రాల దగ్గర కూడా ఇన్హేల్ ఓం, ఎక్సేల్ ఓం. సో మనం
మనకున్న ప్రతి చక్రం దగ్గర కూడా ఇన్హేలోమ్ ఎగ్జేలోమ్ చేస్తూ దాన్ని ఓం జప ఇంద చక్రస్ అని అంటాం. దీనివల్ల అసలు ఓంకారం అనేది 3 సౌండ్స్తో కూడింది. ఆ ఊ మాన సౌండ్స్తో కూడింది. సో ఈ ఓంకారాన్ని మనం ప్రతి చక్రం దగ్గర చేసినట్టయితే కనుక మన చక్రస్ అనేవి ముందు ప్యూరిఫై అవుతాయి. అండ్ ఫిజికల్గా వచ్చేసి మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఓం జప ఇంద చక్రస్ అంటారు. తర్వాత షార్ట్ బ్రీత్ ప్రాణాయామ. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, లైక్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇది మన రెగ్యులర్ ప్రాక్టీస్తో మనకి చాలా సులభంగా అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఈ 3 చక్రాలు కన్సిడర్ చేసుకొని ఫస్ట్ మూలాధార దగ్గర స్టార్ట్ చేస్తాం. మూలాధార చక్రం దగ్గర స్టార్ట్ చేసి ఇన్హేల్ చేసుకుంటాం, పాజ్ చేస్తాం. పాజ్ చేసి తర్వాత స్వాదిష్టానికి వెళ్తాం. ఆ ఇన్హేలేషన్ అలా స్వాదిష్టానికి కంటిన్యూ అవ్వాలి. స్వాదిష్టానికి కంటిన్యూ అయిన తర్వాత అక్కడ కూడా పాజ్ చేస్తాం. తర్వాత మణిపుర చక్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇన్హలేషన్ అనేది అలా కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మనం 3 చక్రాల దగ్గర నుంచి తీసుకునే ఇన్హలేషన్ మనకి ఇక్కడ ఉన్నది. సో అది కొంతసేపు అక్కడ పాజ్ చేసి ఒకేసారి ఫోర్స్ ఎగ్జేల్ అనమాట మూలాధార వరకు. అంటే ఫస్ట్ మూలాధార నుంచి స్వాదిష్టాన వరకు ఇన్హలేషన్, స్వాదిష్టాన నుంచి మణిపుర వరకు ఇన్హలేషన్, తర్వాత అక్కడి నుంచి ఒకేసారి ఫోర్స్ ఎగ్జేల్ మూలాధార వరకు. ఇప్పుడు మనకి మణిపుర చక్ర తర్వాత నెక్స్ట్ వచ్చిన చక్ర అనాహత చక్ర. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 చక్రాలు అయిన తర్వాత అనాహత చక్ర దగ్గర ఇన్హేల్ చేసుకోవాలి. మూలాధార దగ్గర ఎగ్జేల్ అయిపోగానే అనాహత చక్ర దగ్గర ఇన్హేల్ చేసుకొని ఫోర్స్ ఎగ్జేల్ డైరెక్ట్ మూలాధారకి. మళ్ళీ అనాహత చక్ర తర్వాత విశుద్ధ చక్ర కూడా మళ్ళీ డైరెక్ట్ మూలాధార నుంచి విశుద్ధ చక్రానికి డైరెక్ట్ ఇన్హలేషన్, ఫోర్స్ ఎగ్జేల్ మూలాధారకి. తర్వాత విశుద్ధి చక్రకి ఇప్పుడు ఇన్హేల్ చేసుకోవాలి, ఫోర్స్ ఎగ్జేల్ మూలాధారకి. తర్వాత మెదుల్లో ఓబ్లాంగట అంటే చెప్పాను, మీ మెడ కింద ఉండే కింద భాగాన్ని మెదుల్లో ఓబ్లాంగట అని అంటాం. డైరెక్ట్గా ఇప్పుడు మూలాధార నుంచి మెదుల్లో ఓబ్లాంగటకి డైరెక్ట్ ఇన్హలేషన్, ఫోర్స్ ఎగ్జేల్ మూలాధారకి. అంటే మనం ఈ షార్ట్ బ్రీత్ ప్రాణాయామంలో ఏం చేసాం, ఫస్ట్ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఈ 3 ఇన్హలేషన్లు కలిపి అక్కడ కదా ఎగ్జేల్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, అనాహతాన్ని, విశుద్ధిని, తర్వాత మెదుల్లో ఓబ్లాంగటాన్ని విడివిడిగా చేసుకున్నాం ఇక్కడ మనం మెడిటేషన్ అనేది. సో ఈ మెడిటేషన్లో కూడా మనం ఈ 3 చక్రాస్కి ఒక ఓంకారం, అనాహత దగ్గర ఒక ఓంకారం, విశుద్ధి దగ్గర, మెదుల్లో ఓబ్లాంగట దగ్గర ఓంకారం అనేది విడివిడిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓంకారం అనేది కనుక మనం రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో కనుక కలిపితే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ముందుగా మన చక్రాస్ అనేవి ప్యూరిఫై అవుతాయి. మన బాడీలో అండ్ మన ఇన్నర్ బాడీలో కూడా ఎటువంటి లైక్ టైట్నెస్, అన్కంఫర్ట్నెస్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. సో ఇదే షార్ట్ బ్రీత్ ప్రాణాయామం అంటాం. సో దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా వచ్చేసి ఫస్ట్ మన మూలాధార దగ్గర స్టార్ట్ చేసి మన పైన చక్రం అంటే సహస్ర వరకు కూడా ఉండాలి. బట్ మనం ఈ ప్రాణాయామంలో ఓం జప అనేది విశుద్ధి తర్వాత మెడులో ఓబ్లాంగట వరకే చేస్తాం. తర్వాత సహస్ర అనేది మనం ఇక్కడ ఓం జప చెయ్యం, కానీ మన కాన్సన్ట్రేషన్ అనేది మాత్రం ఇక్కడ ఉంచుతాం అనమాట. ఫస్ట్ మూలాధార నుంచి స్టార్ట్ అయ్యి మన ఫోకస్ అంతా మూలాధార మీద ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఎక్కువగా కామన్గా జరిగింది మనకు ఆ చక్రంలోనే కాబట్టి అక్కడ ముందు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది కేచరి ముద్ర. కేచరి ముద్ర అంటే కే అంటే స్కై, చరి అంటే స్కైలో ఏదో మూవ్ అవుతున్న చిన్న ఆబ్జెక్ట్ అని అర్థం. ఈ కేచరి ముద్రని ఎలా చేయాలి అంటే ముందుగా మన నాలికని కొంచెం పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఆ లిఫ్ట్ చేసిన నాలికని వెనక్కి ఫోల్డ్ చేస్తూ మన అప్పర్ జాకి అంటించాలన్నమాట. అంటే మన అప్పర్ జాకి మన థ్రోట్ పై భాగానికి అంటించాల్సి ఉంటుంది. సో ఈ కేచరి ముద్ర చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే మన థ్రోట్లో ఏమైనా ఇంప్యూరిఫికేషన్స్ ఉన్నా తొందరగా ప్యూరిఫై అయిపోతాయి. అండ్ లైక్ అన్క్లారిటీనెస్, లైక్ ఇంపర్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే, మన వర్డ్స్ నుంచి ఏమైనా క్లారిటీ లేకపోయినా సరే మన వాయిస్ అనేది స్పష్టంగా వినబడుతుంది. ఎప్పుడంటే మనం ఈ కేచరి ముద్ర శుభ్రంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత. దీన్ని రెగ్యులర్గా ఒక 3 to 5 minutes ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కేచరి ముద్రని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు ఒక డీప్ బ్రీత్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్లో కంఫర్ట్ అనుకుంటే ఆ పొజిషన్లో కూర్చోవచ్చు. కూర్చొని మీ యోగ ముద్రతో కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత
కేచరి ముద్ర కోసం ముందుగా నాలికని పైకి లిఫ్ట్ చేస్తారు, తర్వాత అప్పర్ జాకి అంటిస్తారు. అంటించిన తర్వాత మన సహస్రార చక్రం నుంచి మన మూలాధార చక్రం వరకు మనం ఓం ఓం అని ఇన్హేల్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఎక్సైల్ చేసినప్పుడు సహస్రార నుంచి మూలాధార, ఇన్హేల్ చేసినప్పుడు మన మూలాధార నుంచి సహస్రారం. ఎందుకంటే ఓం అనేది ఆటోమేటిక్గా మనకి ఆ సౌండ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కనుక మూలాధార నుంచి సహస్రారం వరకు ఇన్హాలేషన్ అవుతున్నప్పుడు ఓం చేస్తాం, తర్వాత ఎక్సైల్ అవుతున్నప్పుడు ఓం. ఇది మనం ఇక్కడ మన మౌత్ కదపకూడదు, ఎందుకంటే మన నాలుక అనేది స్టేబుల్ పొజిషన్లో ఉంటుంది, అది కూడా పైన థ్రోట్కి అందుతుంది కాబట్టి మనం ఓం చెప్పండి బయటికి చెప్పలేము. సో మన మనసులోనే మనం స్మరించుకోవాలి. ఇన్హలేషన్ తీసినప్పుడు మూలాధార నుంచి సహస్రానికి ఓం, ఎక్సైల్ చేసినప్పుడు సహస్రం నుంచి మూలాధారానికి ఓం. ఇక్కడ మన ఓం జపం అనేది మన ఇన్హలేషన్తో పాటు ఒక్కొక్క చక్రానికి ట్రావెల్ చేస్తున్నట్టు మనం విజువల్ చేసుకోగలిగితేనే దీని యొక్క ప్రాక్టీస్లో మనం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అప్పుడే దీనివల్ల రావాల్సిన బెనిఫిట్స్ మనకి పూర్తిగా వస్తాయి. మనం ఏదో నార్మల్గా చేసేస్తే అవ్వదు, విజువల్ చేసుకోవాలి. ప్రతి చక్రం దగ్గర మనం ఓం వెళ్తున్నట్టు మనం విజువల్ చేసుకోవాలి. లేకపోతే ఇది బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అనేది చాలా కష్టం, అది వెంటనే వచ్చేది, ప్రాక్టీస్తో విజువలైజేషన్ వస్తుంది. సో ఒక్కొక్క చక్రం దగ్గర మీరు విజువల్ చేసుకోవాలి. ఈ కేచరి ముద్ర పూర్తయినంత వరకు, అంటే దీనిలో మన మెడిటేషన్ పూర్తయినంత వరకు కూడా నాలిక అనేది అలానే పైన ఉండాలి. ఎందుకంటే దీన్ని కేచరి ముద్ర అంటాం. కేచరి ముద్ర అనేది నాలుగుతో చేసే ముద్ర. ఆ నాలుగును మనం ఫ్రీగా వదిలి మెడిటేషన్ చేస్తే అది నార్మల్ మెడిటేషన్ లానే ఉంటుంది. కేచరి ముద్రకి రావాల్సిన బెనిఫిట్స్ మనకి రావన్నమాట. అది కేచరి ముద్ర. ఇప్పుడు శాంభవి ముద్ర. శాంభవి ముద్ర అంటే మన ఆజ్ఞా చక్రాన్ని మన రెండు కళ్ళతో ఒక్క పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చూడడాన్ని ఆజ్ఞా చక్ర, అది శాంభవి ముద్ర అంటాం. మన రెండు కళ్ళు కలిపి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది, మన ఆజ్ఞా చక్ర లేదా భ్రూమధ్య. భ్రూమధ్య అంటే మన ఐబ్రోస్ రెండింటి మధ్యన ఉండే పాయింట్ని మనం భ్రూమధ్య అని అంటాం. ఇది ఆజ్ఞా చక్ర, ఇది భ్రూమధ్య. సో ఈ రెండు కళ్ళతో మనం పైకి చూడడాన్ని శాంభవి ముద్ర అని అంటాం. ఈ శాంభవి ముద్ర అనేది మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. కళ్ళు కొంచెం ఓపెన్ చేసి మన థర్డ్ ఐని మనం చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే పూర్తిగా కళ్ళు క్లోజ్ చేసి కూడా మనం విజువల్ చేసుకొని చేయొచ్చు. సో బిగినర్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కళ్ళు కొంచెం స్లైట్గా ఓపెన్ చేస్తూనే మన థర్డ్ ఐని చూడాల్సి ఉంటుంది. కానీ ఇది అలవాటు అయిన వాళ్ళు, ఈ శాంభవి ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐస్ క్లోజ్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఆజ్ఞా చక్రాన్ని విజువల్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళ కళ్ళతో ఆజ్ఞా చక్రాన్ని చూడొచ్చు, ఎవరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. సో ఫర్ ద బిగినర్స్ ఎలా అంటే ఆజ్ఞా చక్రం వైపు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఆజ్ఞాచక్రమైన కాన్సన్ట్రేషన్ అంటే శాంభవి ముద్ర అనేది ఒక 2 minutes or 3 minutes చేస్తే సరిపోతుంది. బికాస్ ఐస్ అనేవి చాలా సెన్సిటివ్ పార్ట్, మన ఫేస్లో అన్నిటికన్నా ఐస్ అనేది సెన్సిటివ్ పార్ట్, అండ్ వాటి నర్వ్స్ కూడా చాలా సెన్సిటివ్ అనమాట. సో మనం ఎక్కువసేపు అదే పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మన నర్వ్స్ అనేవి దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇది యాక్చువల్గా మనం మంచి కోసం చేస్తాం, మన ఐస్లో మన చూపు పెరగడం కోసం చేస్తాం. బట్ ఇది ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే కనుక మన నర్వ్స్ దెబ్బతింటాయి. సో మనం ఇవి చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. దట్టు 2 to 3 minutes చేయాలి, ఎక్కువసేపు చేయకూడదు. ఈ శాంభవి ముద్ర అనేది మనకు శాంభవి ముద్ర అనగానే గుర్తొచ్చేది లార్డ్ శివ. అతను కూడా ఆ లార్డ్ శివ కూడా ఐస్ కొంచెం స్లైట్గా ఓపెన్ అయ్యి స్లైట్ క్లోజ్ అయ్యి ఉంటాయి. అంటే అతను థర్డ్ ఐని చూస్తున్నారు. ఆ థర్డ్ ఐని చూసే ఈ ముద్రనే శాంభవి ముద్ర అని అంటాం. ఇప్పుడు చివరిది కానీ చాలా ఇంపార్టెంట్ అయినది బంధాలు, 3 బంధనాలు: మూలాధార, ఉదయాన, జాలేంద్ర బంధనం. మూలాధార బంధనం అంటే మన యానస్ పార్ట్ దగ్గర మనం బంధనం అప్లై చేసుకొని అక్కడ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఓం జప చేయడాన్ని మూలాధార బంధనం అని అంటాం. ఉదయాన అంటే మన స్టమక్ పార్ట్ అంటే అబ్డోమినల్ దగ్గర మనం ఇన్హేల్ చేసుకొని ఫస్ట్ అది బంధించి ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఓం జపాన్ని చేయడమే
ఉదయాన బంధనం అంటాం. జాలేంద్ర బంధం అంటే మన థ్రోట్ దగ్గర ఉండేదాన్ని జాలేంద్ర బంధం అంటాం. ఇక్కడ కూడా బంధించి, కానీ ఇక్కడ జాలేంద్ర బంధాన్ని బంధించినప్పుడు మన థ్రోట్ని ఇక్కడ కిందకి ప్రెస్ చేయాలి. ఈ గొంతు దగ్గర ప్రెస్ చేస్తే అప్పుడు మన బంధనం అక్కడ అప్లై అయినట్టు. ఇక్కడ కూడా ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ ఓం జపన చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 3 బంధనాలు విడివిడిగా చేసుకోవచ్చు, లేదా 3 కలిపి ఒకేసారి అప్లై చేయొచ్చు. బిగినర్స్ వచ్చేసి ముందు దీన్ని విడివిడిగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందు మూలాధార, తర్వాత ఉదయాన, తర్వాత జాలేంద్ర. కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, అంటే క్రియాయోగి, అంటే క్రియాయోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళని క్రియాయోగిస్ అని అంటాం. అదైతే ఎవరికైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉందో వాళ్ళు 3 బంధనాలని ఒకేసారి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక్కొక్కటి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ మూలాధార బంధనం. మూలాధార బంధనం అంటే నేను మీకు చెప్పాను, యానస్ పార్ట్ దగ్గర కాంట్రాక్ట్ చేస్తూ ఇన్హేల్ చేసుకొని కాంట్రాక్ట్ చేసి కొద్దిసేపు పాజ్ చేయాలి. అదే బంధనం. అంటే అక్కడ బంధించాం కాబట్టి ఎక్కడైతే కాంట్రాక్ట్ చేస్తూ బంధించామో దాన్నే బంధనం అని అంటాం. మనం మన ఇన్హాలేషన్ ఉంచినంతసేపు ఉంచవచ్చు. తర్వాత ఎక్సైల్ చేస్తూ మన ముక్కు నుండి ఎయిర్ని ఎక్సైల్ చేస్తూ అక్కడ కూడా ఆ పార్ట్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఓం, ఎక్సైల్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ ఓం. మూలాధార దగ్గర కాంట్రాక్ట్, ఇన్హేల్, ఓం, పాజ్, ఎక్సైల్, ఎక్స్పాండ్, ఓం. తర్వాత ఉదయాన దగ్గర కూడా అంతే. ఉదయాన అంటే మన స్టమక్ పార్ట్ అనమాట, అంటే అబ్డోమినల్ పార్ట్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం మన పొట్టను లోపలికి తీసుకుంటాం, అంటే కాంట్రాక్షన్ కాబట్టి మన పొట్టను లోపలికి తీసుకుంటాం. ఇన్హేల్, ఓం, హోల్డ్, ఎక్సేల్, ఓం. ఫస్ట్ ఇది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పడానికి మన హ్యాండ్ సహాయం తీసుకోవచ్చు. ఇది ఇలా పెట్టుకుంటాం, మన పొట్టను లోపలికి కాంట్రాక్ట్ చేస్తాం, అయింది, కాంట్రాక్ట్ అయింది. తర్వాత ఎక్సైల్ చేస్తూ ఓం. తర్వాత జాలేంద్ర బంధనం. జాలేంద్ర బంధనంలో అంటే ఈ పార్ట్ని బంధించడాన్ని జాలేంద్ర బంధనం అంటాం. ఇది ఎలా బంధిస్తాం? పొట్ట అయితే మనం ఆటోమేటిక్గా చేసుకోగలం, మూలాధార బంధనం కూడా అలా ఆటోమేటిక్గా చేసుకోగలం. బట్ ఇది చేసుకోలేము. మీరు ట్రై చేయొచ్చు, బట్ మనం ఇది చేయలేం బంధనం. సో అందుకని ఇక్కడ మనం ఎలా బంధిస్తామంటే మన చిన్తో ఇలా లోపలికి ప్రెస్ చేస్తాం. ఇది మూలాధార, ఉదయాన, జాలేంద్ర బంధాలు. ఇప్పుడు ఈ 3 బంధనాలు కలిపి మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అలా కాదు నేను ఈ 3 బంధనాలు మామూలుగా ప్రాక్టీస్ చేస్తా అంటే అలా కూడా చేసుకోవచ్చు. 3 బంధనాలు మెడిటేషన్ కూడా మీరు ఒక 30 minutes వరకు చేసుకోవచ్చు. సో 3 బంధనాలు మామూలుగా ప్రాక్టీస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ 3 బంధనాలు కలిపి ఇప్పుడు నేను ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మూలాధార, ఉదయాన, జాలేంద్ర. మీరు ఒక్కొక్కటిగా అప్లై చేసుకుంటూ వస్తే 3 ఒకేసారి అలా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మూలాధార కాంట్రాక్ట్ చేస్తారు, తర్వాత ఉదయాన, జాలేంద్ర, ఇన్హేల్ చేసుకొని హోల్డ్. 3 ఒకేసారి ఎక్స్పాండ్ చేసేస్తూ ఎక్సేల్, ఓం. అలానే 3 ఒకేసారి అప్లై చేస్తారు, ఇన్హేల్, ఎక్సేల్. ఇది క్రియాయోగాల ముద్రలు, ప్రాణాయామాలు. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మన బాడీలో బ్లాకేజెస్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అండ్ దీన్ని రెగ్యులర్గా ఒక 15 minutes వరకు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇందులోపల సప్రాణాయామాస్ ఉన్నాయన్నమాట, అంటే నాడీ శోధన, ఇంకా కేచరి, భ్రమరి, భస్త్రిక. ఈ ప్రాణాయామాలన్నీ కూడా మీరు దీంట్లో ఒక 3 to 5 rounds వరకు చేసుకోవచ్చు. ఇవే క్రియాయోగాలో ప్రాణాయామాలు ఇంకా బంధనాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది మహాముద్ర. మహాముద్ర అనేది మన ప్రాణఫ్లోని ఎనర్జీని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్క టైప్ని నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దానివల్ల అడ్వాంటేజెస్ అనేవి నేను చెప్తాను. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ కాంట్రాక్టెడ్. ఇక్కడ ఏంటంటే మహాముద్రలో లెఫ్ట్ లెగ్ కాంట్రాక్టెడ్ అని ఉంటుంది. అంటే లెఫ్ట్ లెగ్ని మన రైట్ లెగ్ యొక్క తొడకి ఇలా ఆనించి ఉంచి ఇలా పట్టుకుంటాం. దీన్ని లెఫ్ట్ లెగ్ కాంట్రాక్టెడ్ అని అంటారు. మళ్ళీ
దీంట్లో ఎన్ని పొజిషన్స్, ఈ మహాముద్రలో ఎన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయో అన్ని పొజిషన్స్ తర్వాత కూడా ఒక్కొక్క పొజిషన్ తర్వాత మళ్ళీ నార్మల్ కంఫర్ట్ పొజిషన్కి వచ్చి అదర్ సైడ్ చేయాలి, అదర్ వన్ చేయాలి. అలా కంఫర్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ చేయాలి. ఇప్పుడు రైట్ లెగ్ కాంట్రాక్టెడ్. ఇప్పుడు రైట్ లెగ్ని ఇలా కాంట్రాక్ట్ చేస్తూ ఉంచుతూ లెఫ్ట్ లెగ్ని ఇలా పట్టుకుంటాం. ఇప్పుడు బోత్ లెగ్స్ కాంట్రాక్టెడ్. ఇప్పుడు రెండు లెగ్స్ కూడా ఇలా ముందుకు చాచి ఇలా పట్టుకుంటాం. మహాముద్రలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అంటే ఇదే, ఎందుకంటే ఇక్కడ మన బాడీ చాలా ఫ్లెక్స్ అవుతుంది. ఇది కనుక మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మన లెగ్ యొక్క మసిల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన హిప్ వరకు కూడా చాలా పెయిన్ వస్తుంది. అంటే ఎంత పెయిన్ వస్తుందో మనం అంత ఎఫెక్టివ్గా చేస్తున్నట్టు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి రైట్ లెగ్ అప్. ఇదిలా పెడతాం. ఇక్కడ మన స్టమక్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది అండ్ మన రైట్ లెగ్ పైన కూడా. ఇలా చేసిన తర్వాత అదర్ సైడ్ మళ్ళీ పొజిషన్ కంఫర్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాత అదర్ సైడ్. క్రియాయోగాలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఉంది అంటే అది మహాముద్ర. మహాముద్రలో చాలా టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క టైప్ వల్ల మనకు ఒక్కొక్క అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత బోత్ లెగ్స్ సైడ్ నుంచి పాస్చర్ అనేది మీకు ఇంకా పర్టిక్యులర్గా తెలుస్తుంది. రెండు కాళ్ళు మనకు దగ్గరగా పెట్టి ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని తర్వాత సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడు మన రైట్ లెగ్ని ఇలా ఉంచుతాం, ఓన్లీ మన లెఫ్ట్ లెగ్ పైనే ఇలా పట్టుకొని అదర్ హ్యాండ్ని కూడా అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ కంఫర్ట్ పొజిషన్కి వస్తాం. ఇప్పుడు అదర్ సైడ్ చేస్తాం. మనం ఏదైనా ముందు లెఫ్ట్ పర్ఫామ్ చేసిన తర్వాత రైట్ చేస్తాం. ఇప్పుడు బోత్ లెగ్స్. ఇక్కడ ఏం చేయాలంటే మన ఎనర్జీని అంటే మన ఇన్హాలేషన్ని ముందుకు తోస్తూ మన బాడీని ముందుకు తోస్తూ మన తలని మన నీస్కి అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎక్కడ అంటే మన లెగ్ యొక్క మజిల్స్లో అండ్ మన హిప్ దగ్గర చాలా చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అలానే మన బ్యాక్ పార్ట్ అంటే మన స్పైనల్ కార్డ్ దగ్గర కూడా. బట్ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన స్పైన్లో ఎక్స్పాన్షన్ అనేది పెరిగి ఎటువంటి ఫిజికల్ పెయిన్స్ కూడా మనకు రావు. సో మహాముద్ర అనేది ఈ క్రియాస్లో చాలా ఇంపార్టెంట్. ఈ మహాముద్రలో ఈ ఉన్న అన్ని పోజెస్ కూడా మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే కనుక క్రియాయోగా చేసినంత పవర్ మనకు వస్తుంది. అండ్ మనం చేస్తున్న ప్రతి పోజ్ దగ్గర ఇన్హేలోమ్ ఎగ్జేలోమ్ అనేవి పర్టికులర్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రియాయోగాలో ఉన్న కొన్ని ముఖ్యమైన క్రియలు మీకు చెప్తాను. అవి మనం చేస్తే ఎనర్జీ అనేది అండ్ ప్రాణ అనేది పూర్తిగా బాడీ అంతా ఫ్లో అవుతుంది. పూర్తిగా మన హెడ్ నుంచి మన టోస్ వరకు కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఇవి మనం చేసేటప్పుడు ఫస్ట్ మన లెఫ్ట్ సైడ్ని చేసుకున్న తర్వాత రైట్ సైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెగ్ రొటేషన్ ఉంది, లెఫ్ట్ లెగ్ రొటేషన్ అయిన తర్వాత రైట్ లెగ్ రొటేషన్. ఎందుకంటే మన బాడీలో ప్రాణ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఏ క్రియ చేసినా ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలి. అండ్ ఇక్కడ మనం ప్రాణ ఫ్లో అనేది కూడా మనం విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అంటే ఒక క్రియని మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన ప్రాణ ఏ విధంగా ఫ్లో అవుతుంది అని కూడా మనం విజువలైజ్ చేసుకోవాలి. సో దీంట్లో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి, నేను మీకు అలా ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డబుల్ బ్రీతింగ్. ఫస్ట్ డబుల్ బ్రీతింగ్ విత్ హ్యాండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు ఒక రిలాక్స్డ్ పొజిషన్లో నిల్చుంటారు, మీ బాడీని స్టేబుల్గా ఉంచుతారు. ఉంచిన తర్వాత డబుల్ బ్రీతింగ్ అంటే ఇన్హేల్ 2 times ఎక్సేల్ 2 times అంటే 2 times ఇన్హేల్ 2 times ఎక్సేల్ అన్నమాట. డబుల్ బ్రీతింగ్ అని దీన్ని అంటాం. సో దీన్ని చేసే విధానం ఎలా అంటే ఫస్ట్ మన 2 hands ఉంటాయి, ఇలా ఉంచుతాం. ఇన్హేల్ చేసినప్పుడు మన 2 handsని కూడా దూరంగా పెడతాం. ఎక్సేల్ చేసినప్పుడు ఎయిర్ని వదులుతూ ఇలా బెండ్ అవుతాం. ఇన్హేల్ చేసినప్పుడు ఇలా వస్తాం, ఎక్సేల్ చేసినప్పుడు ఇలా వస్తాం. అండ్ మనం ఇక్కడ ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు డబుల్ బ్రీతింగ్, ఆ పేరులోనే ఉంది, మనం ఏ చేసినా డబుల్ టైం చేయాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు డబుల్ బ్రీతింగ్
మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డబుల్ బ్రీతింగ్ పేర్లోనే ఉంది, అంటే బ్రీత్ని మనం 2 times తీసుకోనమాట. ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ఇన్హేల్ చేసినప్పుడు మన హ్యాండ్స్ దూరంగా ఉండాలి, ఎగ్జేల్ చేసినప్పుడు హ్యాండ్స్ దగ్గరగా వస్తూ మన నీస్ కూడా ఇలా బెండ్ అవ్వాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్, డబుల్ ఎగ్జేల్. ఇన్హేల్, డబుల్ ఎగ్జేల్. సో ఇక్కడ చూసినట్టయితే మన హ్యాండ్స్ మన నీస్ కూడా కదులుతున్నాయి. ఇక్కడ ప్రాణ అనేది పర్టిక్యులర్గా ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది పర్ఫెక్ట్గా అవుతుంది ఎప్పుడు అంటే మనం ఇన్హేల్ని ఎగ్జేల్ని పర్టిక్యులర్గా ఫాలో అయితేనే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్ రీఛార్జ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. లెగ్ రీఛార్జ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. లెగ్ రీఛార్జ్ అంటే ఇప్పుడు లెగ్లో ప్రాణ ఫ్లో ఎంటర్ చేయడం అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్హేల్ ఎగ్జేల్ సేమ్, అది కామన్. ఇన్హేల్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్ అయిన తర్వాత రైట్ లెగ్ చేస్తాం. సో లెగ్ రీఛార్జ్ ఇన్హేల్ చేసుకుంటూ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాం, ఎగ్జేల్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్. ఇన్హేల్, ఎగ్జేల్, ఫ్రంట్ బ్యాక్. ఇన్హేల్, ఎగ్జేల్, ఫ్రంట్ బ్యాక్. అంటే ఇన్హేల్ చేసుకుంటూ టెన్స్, రిలాక్స్, టెన్స్, రిలాక్స్. అలానే ఇంకో లెగ్ కూడా. ఇన్హేల్, రిలాక్స్, ఇన్హేల్, రిలాక్స్, ఇన్హేల్, రిలాక్స్. సో ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి రైటే చేయాలి, ఎందుకంటే ప్రాణ ఫ్లో అనేది లెఫ్ట్ నుంచి రైట్కే జరుగుతుంది కనుక. ఇక్కడ లెగ్స్లో ప్రాణ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, అన్కంఫర్ట్నెస్ ఉన్నా, లైక్ కాలు పట్టడం అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నా ఇక్కడ క్లియర్ అయిపోతాయి ఈ క్రియ దగ్గర. థర్డ్ వన్ వచ్చేసి యాంకిల్ రొటేషన్. యాంకిల్ రొటేషన్. యాంకిల్ అంటే ఈ పార్ట్ని యాంకిల్ అని అంటాం. సో ఫస్ట్ ఏదైనా మనం లెఫ్ట్తో స్టార్ట్ చేయాలి, ఈ పార్ట్ని యాంకిల్ అంటాం కాబట్టి. రొటేషన్స్ వచ్చేసరికి మనం 2 sides చేయాలి, బోత్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు అదర్ లెగ్. ఇప్పుడు రివర్స్. ఇది యాంకిల్ రొటేషన్. దీనివల్ల మన నర్వ్స్ అనేవి ఇక్కడ స్ట్రెంథన్ అవుతాయి, లైక్ ఏవైనా వీక్నెస్ ఉన్నా సరే పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్రియ వచ్చేసి ఫోర్ ఆర్మ్ అప్పర్ ఆర్మ్. ఫోర్ ఆర్మ్ అప్పర్ ఆర్మ్. ఇక్కడ ఏంటంటే 4 leg అప్పర్ లెగ్, 4 arm అప్పర్ ఆర్మ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్హేల్ చేసినప్పుడు 4 armని, 4 legని, 4 armని ఇక్కడ ఇన్హేల్ చేస్తూ బంధించాలన్నమాట. తర్వాత ఎగ్జేల్ చేస్తూ అప్పర్ ఆర్మ్ని, అప్పర్ లెగ్ని ఎగ్జేల్ అంటే ఫ్రీగా వదిలేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు 4 leg 4 arm, ఎగ్జేల్ చేసినప్పుడు అప్పర్ ఆర్మ్ అప్పర్ లెగ్. సో ఇన్హేల్, ఇక్కడ ఏం స్టిక్ చేయాలంటే ఇది మన 4 legని ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట. అంటే మన బాటమ్ లెగ్ని, మన 4 armని ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జేల్ చేసినప్పుడు అప్పర్ ఆర్మ్ అప్పర్ లెగ్ ఫ్రీ. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. అదర్ సైడ్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. దీనివల్ల ఏంటంటే మన మజిల్స్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అనేది అంటే లైక్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ ఇన్హేల్ ఎగ్జలేషన్స్ కూడా మనం క్లియర్గా పాటించాలన్నమాట. లైక్ రాంగ్ చేసినా సరే మనకి కొంచెం అన్కంఫర్ట్నెస్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చెస్ట్ అండ్ బటక్స్. ఇక్కడ ఎక్సర్సైజ్ ఓన్లీ చెస్ట్కి, మన బటక్స్కి సంబంధించి. చెస్ట్ అండ్ బటక్స్ అంటే మన బ్యాక్ పార్ట్ అనమాట. ఇన్హేల్ చేసుకుంటాం, ఫస్ట్ ఓన్లీ లెఫ్ట్కి చేస్తాం. ఇది ఇన్హేల్ చేస్తాం చెస్ట్ దగ్గర అండ్ మన లెఫ్ట్ బటక్ దగ్గర కూడా టైటన్ చేస్తాం. ఎగ్జేల్ చేసినప్పుడు మళ్ళీ లెఫ్ట్ 2 ఫ్రీ. మళ్ళీ ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇన్హేల్ చేసినప్పుడు ఈ చెస్ట్ అనేది అండ్ ఈ బటక్ అంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది కూడా టైటన్ చేస్తాం. అంటే లైక్ అక్కడ ఎయిర్ ఫీల్ చేసామని మనం అనుకుంటాం.
తర్వాత ఎక్సెల్ చేసినప్పుడు రెండు ఒకేసారి. తర్వాత ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. ఇక్కడ ఇన్హేల్ ఎక్సలేషన్స్ అనేవి మనం చూసినట్టయితే ఇక్కడ మనం చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఇన్హేల్ చేసి ఇక్కడ ఎక్సెల్ చేస్తే అవ్వదు. ఇటు ఇన్హేల్ ఎక్సెల్ కంప్లీట్గా అయిన తర్వాత ఇటు ఇన్హేల్ ఎక్సెల్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ బ్యాక్ రీఛార్జింగ్. బ్యాక్ రీఛార్జింగ్. ఇది మన స్పైన్ ఉంది, మన స్పైన్ని రీఛార్జ్ చేసుకోవడం ఇది. సో మీ హ్యాండ్స్ని ఐదర్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. స్పైన్ దగ్గర ఇలా మసాజ్ చేయాలి. దీన్నే బ్యాక్ రీఛార్జింగ్ అని అంటాం. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది చేసామో మనం చాలా ఫ్రీ ఫీల్ అవుతాం అనమాట. అక్కడ ఏదైనా స్ట్రెస్ ఉన్నా లైక్ ఇంకేమైనా మనకి ఎక్కువ బర్డెన్లా అనిపించినదంతా పూర్తిగా దిగిపోతుంది. దీనివల్ల మనం ఎక్కువ పెయిన్స్ కూడా ఫీల్ అవ్వం. ఇది బ్యాక్ రీఛార్జింగ్ వల్ల అడ్వాంటేజెస్. షోల్డర్ రొటేషన్. నెక్స్ట్ వన్ షోల్డర్ రొటేషన్. ఇది అందరూ చేస్తారు, బట్ ఎలా చేస్తారంటే ఇలా చేస్తాం. ఇది అప్పుడు హ్యాండ్ రొటేషన్ అవుతుంది. షోల్డర్ అంటే ఇవి షోల్డర్స్. సో పర్టికులర్గా ఈ షోల్డర్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన 5 ఫింగర్స్ తెచ్చి ఇలా మన షోల్డర్ పైన పెడతాం. ఓన్లీ షోల్డర్స్. ఫస్ట్ ఒక డైరెక్షన్లో రొటేట్ చేస్తాం, either క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ ఓన్లీ షోల్డర్సే మూవ్ అవ్వాలి. అండ్ ఇది చేసినప్పుడు మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్ట్ అనేది ఫ్లోర్కి ప్రెట్టి ప్యారలల్గా ఉండాలన్నమాట. ఈ పార్ట్ అనేది ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ ఓన్లీ షోల్డర్సే మూవ్ అవ్వాలి. మళ్ళీ ఇలా పూర్తిగా తెచ్చినా అది ఎల్బో రొటేషన్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ షోల్డర్ రొటేషన్. రివర్స్. దీనివల్ల మన షోల్డర్ యొక్క మజిల్స్లో గట్ట ఎటువంటి లైక్ అన్కంఫర్ట్నెస్ అన్న, బరువు, పెయిన్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మనకి తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి థ్రోట్ రీఛార్జింగ్. థ్రోట్ రీఛార్జింగ్. ఇది థ్రోట్. ఇక్కడ థ్రోట్ని రీఛార్జ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇన్హేల్ చేసుకుంటాం, ఎక్సైల్ చేస్తూ ఫోర్స్గా థ్రోట్ని కిందకి పుష్ చేస్తాం. ఇన్హేల్, ఇక్కడ ఇన్హేల్ చేసినప్పుడు స్లోగా ఇన్హేల్ అంటే పూర్తిగా మనం ఇక్కడ వరకు మన ఎయిమ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఎక్సెల్ అనేది ఫోర్స్ ఎక్సెల్. వెంటనే మనం మన తలని ఇలా కిందకి విసిరేయాలి. అంటే థ్రోట్ వరకు ఇలా ఇక్కడ ప్రెషర్ రావాలి మనకి. దీన్ని థ్రోట్ రీఛార్జింగ్ అంటాం. దీనివల్ల థ్రోట్లో బ్లాకేజెస్ కానీ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుంది. దీనివల్ల మన వాయిస్లో క్లారిటీనెస్, మన వర్డ్స్లో క్లారిటీనెస్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. మోరోవర్ పెయిన్స్ తగ్గుతాయి. థ్రోట్ పెయిన్స్, థ్రోట్లో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఇది దీనివల్ల అడ్వాంటేజ్. నెక్ రీఛార్జింగ్. నెక్ రీఛార్జింగ్. నెక్ రీఛార్జింగ్ అంటే నెక్ కోసం ఇది. ఫస్ట్ ఇలా నెమ్మదిగా రొటేషన్ చేసుకుంటాం. అంటే లైక్ చిన్న సర్కిల్స్ గీస్తున్నట్టు మనం విజువల్ చేసుకోవాలి. మన నెక్తో మనం చిన్న సర్కిల్స్ రౌండ్ అప్ చేస్తున్నట్టు విజువల్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. తర్వాత అదర్ సైడ్. తర్వాత స్మాల్ సర్కిల్స్ అయిన తర్వాత ఇప్పుడు లార్జ్ సర్కిల్స్ అనమాట. ఇన్హేల్, ఎక్సెల్. ఇప్పుడు అదర్ సైడ్. సో ఈ నెక్ రొటేషన్ ఇలా చేస్తే కనుక మన నర్వ్స్ అనేవి అంటే మన లెఫ్ట్లో ఉన్న నర్వ్స్ అనేవి 360 degrees ఇలా రొటేట్ చేయడంతో పూర్తిగా ఎక్స్టెండ్ అండ్ వైడ్ అవుతున్నాయి అనమాట. దీనివల్ల ఏమైనా అన్క్లారిటీనెస్ ఏమైనా ఉన్నా లైక్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా, పెయిన్స్ ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన నెక్లో పెయిన్స్ అనేవి పూర్తిగా రావడం తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ స్పైనల్ రీఛార్జింగ్. స్పైనల్ రీఛార్జింగ్. ఇక్కడ కొంచెం మన లెగ్స్ ఇలా దూరంగా ఉంచుతాం. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని
ఓన్లీ స్పైన్ అనమాట. ఇక్కడ మనం ఈ కాలు లిఫ్ట్ చేస్తూ ఇలా ఇటు అంటే పుష్ చేసుకోవాలి. ఈ లెగ్తో మనం మన స్పైన్ పుష్ చేసుకుంటాం అనమాట. సో కొంతమంది దీన్ని ఎలా చేస్తారంటే ఇది ఇలా తెచ్చి ఇలా తిప్పుతారు. అలా కాకుండా ఇక్కడ మనం ప్రెషర్ అప్లై చేయాలి. ఎక్కడైతే మనం లెగ్ నుంచి మన థై వరకు ప్రెషర్ అప్లై చేస్తూ మన స్పైన్ని రొటేట్ చేసామో మనకి ఫిజికల్ పెయిన్స్ అండ్ ఇన్నర్ పెయిన్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. బట్ దీన్ని చేసే విధానం ఇలా చేయకూడదు. మన టోస్ అనేవి మన నేలను తాకుతూనే ఉండాలి. ఇది స్పైనల్ రీఛార్జ్. ఇక్కడ మనం స్పైన్ అనేది పూర్తిగా అటు సైడ్ తిరుగుతుంది. ఈ లెగ్ సహాయంతో మన స్పైన్ అనేది పూర్తిగా అటు సైడ్ తిరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ స్పైనల్ రొటేషన్. ఇప్పుడు స్పైనల్ రొటేషన్. ముందు రీఛార్జింగ్ అంటే ఇలా చేసాం. ఇప్పుడు రొటేషన్ అంటే 360 డిగ్రీస్. ఇలానే కాళ్ళు ఎక్స్టెండ్ చేసుకొని ఓన్లీ మన స్పైన్ ఇక్కడ లెగ్స్ గట్టే ఏం మూవ్ అవ్వకూడదు. ఇక్కడ మనం 2 డైరెక్షన్స్లో మన యొక్క క్రియను చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదర్ సైడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాం నేను ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే పర్ఫెక్ట్గా చేస్తున్నామో ఖచ్చితంగా మనకు పెయిన్ వస్తుంది. మనం పెయిన్ రాకుండా ఏం చేసినా సరే అది ఇంకా ఇంపర్ఫెక్ట్ అనే మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్టమక్ కోసం ఒక ఎక్సర్సైజ్ చేశాను. అది నేను చేసినప్పుడు నాకు స్టమక్ దగ్గర పెయిన్ రావాలి. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అక్కడ పెయిన్ రావాలి. అక్కడ పెయిన్ వస్తేనే నేను పర్ఫెక్ట్గా చేసినట్టు, స్వెట్ వస్తేనే నేను పర్ఫెక్ట్గా చేసినట్టు. సో ఇక్కడ కూడా మనం స్పైన్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ అనేది సమ్ ప్రెషర్ అప్లై అవుతుంది. ఆ ప్రెషర్ మీకు అప్లై అయినట్టు అనిపిస్తేనే మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు. లేదు అనిపిస్తే మీరు ఇంకా పర్ఫెక్షన్ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ స్పైనల్ స్ట్రెచింగ్. స్పైనల్ స్ట్రెచింగ్. ఇక్కడ ఏం చేయాలంటే ఐదర్ మన 5 ఫింగర్స్ అయినా లేకపోతే ఇలా థమ్స్ని లోపల పెట్టుకొని ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇలా పెడతాం. మన వెనకాల ఫస్ట్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాం. ఇలా పెట్టి ఇలా మన స్పైన్ని ముందుకు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే దీని ద్వారా మన స్టొమక్ అండ్ స్పైన్ని మనం ఇలా ముందుకు ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఎండ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాం. పైకి సో ఇది నా ఎండ్ పాయింట్. నేను ఇంతవరకు చేయగలిగాను. నేను ఎవరిని ఇంతవరకు వాళ్ళ హ్యాండ్స్ ఇలా రివర్స్లో తెచ్చి ఇంతవరకు పెట్టడం నేను చూడలేదు. సో మీరు అలా ట్రై చేస్తే చేయొచ్చు, అది చాలా మంచిదే. బట్ ఎంతవరకు అయితే మన హ్యాండ్స్ ఎంత ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అవ్వగలుగుతున్నాయో అంత ఎండ్ పాయింట్కి వెళ్ళి ఇలా చేస్తే కనుక మన ఫుట్ ద్వారా మన స్పైన్ని ముందుకు తోయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన మజిల్స్ అంటే మన లెగ్ నుంచి మన స్పైన్ వరకు కనెక్ట్ అయిన మజిల్స్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి. అండ్ మన ప్రాణ ఫ్లో అనేది కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎక్కడ ఏ స్టాపింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్పైనల్ అడ్జస్ట్మెంట్. స్పైనల్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ స్పైన్ అన్నీ ఇలానే చేస్తాం. క్లోజ్ చేసి ఇలా పట్టుకొని ఇలా మసాజ్ చేస్తాం. ముందులో మనం ఏం చేసామంటే దీని ద్వారా మనం ఇలా పుష్ చేస్తున్నాం. ఇక్కడ స్పైనల్ అడ్జస్ట్మెంట్ దగ్గర జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటాం. ఎంత ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవ్వగలమో అంత ఎండ్ పాయింట్ వరకు. స్పైనల్ అడ్జస్ట్మెంట్ అంటే పేరులోనే ఉంది. అంటే పక్కకు జరిగిపోయిన స్పైన్ని కరెక్ట్గా పెట్టడం అది కాదు. ఇక్కడ స్పైనల్ అడ్జస్ట్మెంట్ అంటే దాని యొక్క వర్క్ని, దాని యొక్క మెకానిజంని మళ్ళీ మనం గుర్తు చేయడం, అంటే దాన్ని ఒక అడ్జస్టెడ్ మేనర్లో ఉంచి గుర్తు చేయడాన్ని ఇక్కడ స్పైనల్ అడ్జస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ అప్పర్ స్పైనల్ ట్విస్టింగ్. స్పైనల్ ట్విస్టింగ్. అప్పర్ స్పైనల్ ట్విస్టింగ్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్
ఇక్కడ ఇన్హేల్ చేసుకుంటాం, ఎండ్ పాయింట్ దగ్గర ఇన్హేల్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ అనమాట. ఫస్ట్ లెఫ్ట్లో ఇన్హేల్ చేసుకుంటాం, రైట్లో ఎక్సేల్. అక్కడ పూర్తిగా అయిన తర్వాత కొంచెం పైన పాయింట్ ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్లో ఇన్హేల్, రైట్లో ఎక్సేల్, లెఫ్ట్లో ఇన్హేల్, రైట్లో ఎక్సేల్. తర్వాత ఫస్ట్ ఇక్కడ చేస్తాం లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. ఆ తర్వాత దాని అప్పర్ పాయింట్లో చేస్తాం. ఇక్కడ తర్వాత దాని పాయింట్లో ఏం చేస్తామంటే ఈ సెంటర్ పార్ట్లో మనం బోత్ ఇన్హేల్, ఎక్సేల్ అనేవి కూడా ఈ సెంటర్ పార్ట్లోనే మనం చేయాలి. ఇన్హేల్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి దీని మెకానిజంని చూపిస్తా. ఫస్ట్ మీ హ్యాండ్స్ ఇలా పెడతారు, ఇక్కడ పెట్టిన తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత ఇప్పుడు సెంటర్ పార్ట్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇన్హేల్, ఎక్సేల్. నెక్స్ట్ ఇప్పుడు మెమరీ స్టిమ్యులైజేషన్ అంటే పేరులోనే ఉంది, మన మెమరీని ఒక స్టేబుల్గా ఉంచుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు మతిమరుపు ఇలాంటివన్నీ పోతాయి అనమాట. అండ్ మన బ్రెయిన్లో ఒక ఫ్రీ ఎనర్జీ ఎంటర్ అయ్యే ఫీలింగ్ మనకు వస్తుంది. మెమరీ స్టిమ్యులైజేషన్ ఇక్కడ ఏం చేయాలంటే మన హ్యాండ్స్ని ఇలా క్లోజ్ చేసుకుంటాం, చేసుకొని ఇలా మన వృత్తితో మసాజ్ చేసుకోవాలి పూర్తిగా మన హెడ్ అంతటి పైన. దీన్ని మెమరీ స్టిమ్యులైజేషన్ అని అంటాం. నెక్స్ట్ స్కాపింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇలా స్టిమ్యులైజేషన్ చేసామో ఆ తర్వాత ఇక్కడ స్కాపింగ్ అనమాట. అంటే స్మూత్గా ఇక్కడ మన బ్రెయిన్ని మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకొని నెక్స్ట్ మధ్యలో మెసేజ్. ఇప్పుడు మడిల్లా అబ్లాంగటా మెసేజ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మన 4 హ్యాండ్స్ని తీసుకుంటాం. మెదడులో అబ్లాంగత ఎక్కడ ఉంటుందంటే నెక్ కింద ఉంటుంది. నెక్ కింద వాళ్ళని ఇక్కడ నుంచి స్టార్ట్అప్ పాయింట్ మెదడులో అబ్లాంగత అని అంటాం. సో మన హ్యాండ్స్ అంటే మన ఫింగర్స్ ఇక్కడ పెట్టకుండా ఇలా మసాజ్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా చూసినట్టయితే మన స్పైన్కి కనెక్ట్ అయిన పార్టే ఈ మెదడులో ఒబ్లాంగట. దీనికి చేయడం వల్ల అడ్వాంటేజెస్ అనేవి మన స్పైన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే లైక్ మనం చెప్పుకోవచ్చు స్వాధిష్టానం నుంచి మన మెదడులో ఒబ్లాంగట వరకు కూడా ఎనర్జీ ఫ్లో అనేది పర్టిక్యులర్గా కంటిన్యూస్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్ బైసెప్స్ రీఛార్జింగ్. బైసెప్స్ అంటే ఏంటి? ఇది ఇక్కడ ఏం చేస్తామంటే మన హ్యాండ్స్ ఇలా పెడతాం. పెట్టిన తర్వాత ఈ బైసెప్స్ వీటిని రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇన్హేల్ చేసినప్పుడు లెఫ్ట్ బైసెప్ని కంట్రోల్ చేయాలంటే బంధించాలి. ఇన్హేల్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చేస్తాం. ఇన్హేల్ లెఫ్ట్ బంధిస్తాం. ఎక్సేల్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని ఫ్రీ చేస్తాం. ఇన్హేల్ బంధిస్తాం, టెన్స్, రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్ సేమ్. ఇన్హేల్ చేసినప్పుడు ఇక్కడ బంధిస్తాం, దాన్ని టెన్స్ అంటాం. టెన్స్, రిలాక్స్, టెన్స్, రిలాక్స్. ఇది బైసెప్స్ రీఛార్జ్. ఇది ఏంటంటే ఎక్కువ మనం స్ట్రెంగ్గా తయారవ్వడానికి లైక్ ఏమైనా ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. బట్ ఇవంత సింపుల్ కాదు కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్తోనే మనకి ఏదైనా అవుతుంది అనమాట. సో ఇది ఒక 2 or 3 days ప్రాక్టీస్ చేసి నేను ఏమైనా లిఫ్ట్ చేయాలి లేకపోతే ఏదైనా వర్క్ చేయాలి అంటే అవ్వదు. ఫస్ట్ మనకి ఏదైనా ప్రాక్టీస్ ఉంటేనే తర్వాత మనం దాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడైనా పర్ఫామ్ చేయగలం. నెక్స్ట్ బాడీ రీఛార్జింగ్. ఇప్పుడు బాడీ రీఛార్జింగ్ అనేది పూర్తిగా మన బాడీ అంతటిని పైనుంచి కింద వరకు మన ప్రాణాన్ని ఫ్లో చేయడానికి బాడీ రీఛార్జింగ్ని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మన బాడీ అంతా ఇక్కడ ఒక మూమెంట్లో ఉండాలి. లైక్ మన టోస్ పైన నించుని ఇలా రొటేట్ అవుతాం. ఇలా వచ్చినప్పుడు ఇన్హేల్, వెనక నుంచి ఇలా దిగినప్పుడు ఎక్సేల్.
లైక్ మనం ఇలా వచ్చినప్పుడు ఇన్హేల్, వెనక్కి వెళ్ళినప్పుడు ఎగ్జేల్. అలానే అదర్ సైడ్. డబుల్ బ్రీతింగ్ ఇన్ ఫ్రంట్. ఇది ఎలా చేయాలంటే కింద నుంచి మనం ఎయిర్ని తీసుకుంటున్నప్పుడు అంటే ఇన్హేల్ చేసినప్పుడు, తర్వాత ఎగ్జేల్ చేసినప్పుడు ఇలా, తర్వాత ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. ఇక్కడ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ అనేవి డబుల్ బ్రీత్తో జరగాలి. అంటే ఇక్కడ మన టోస్ నుంచి మన బాడీ వరకు కూడా ప్రాణ అండ్ ఎనర్జీ ఫ్లో అనేది సస్పీషియస్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వే ఆఫ్ ఇన్హేల్ అండ్ ఎగ్జలేషన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్గా ఎవరైనా ఇన్హేల్ చేసుకున్నప్పుడు పైకి తీస్తారు, ఎగ్జేల్ చేసినప్పుడు కిందకి వదిలేస్తారు. అలా కాకుండా ఇక్కడ ఏం చేయాలంటే కిందకి వదిలినప్పుడు ఇన్హేల్, పైకి తీసుకుంటున్నప్పుడు ఎగ్జేల్. నెక్స్ట్ వన్ ఆర్మ్ రొటేషన్. ఆర్మ్ రొటేషన్. మన హ్యాండ్స్ రెండు దూరంగా స్ట్రెచ్ చేస్తాం, ఆర్మ్స్ రొటేట్ చేయాలి. మనకి ఎంత వెనక్కి వీలైతే అంత వెనక్కి ఇలా మన హ్యాండ్స్ని వెనక్కి విసురుతూ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో ముందు రెండు హ్యాండ్స్ని రొటేట్ చేస్తాం. ఆ తర్వాత రివర్స్. ఇక్కడ మనం ఎలా ఫీల్ అవ్వాలంటే మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతటినీ మనలోకి మనం ప్రవేశం పెట్టుకుంటున్నట్టు ఇలా ఫీల్ అవ్వాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా చేస్తున్నామో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆర్మ్స్లో స్టార్టింగ్ మనకు చాలా పెయిన్ వస్తుంది. అలా అని మనం ఆపేయకుండా కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఫింగర్ రీఛార్జింగ్. ఫింగర్ రీఛార్జింగ్ ఓన్లీ ఫర్ ఫింగర్స్ అనమాట. ఇన్హేల్ చేసినప్పుడు ఫింగర్స్ని వదులుతారు, ఎక్సేల్ చేసినప్పుడు తీసుకుంటారు. ఇన్హేల్ చేసినప్పుడు ఫింగర్స్ వదిలేస్తారు, ఎక్సేల్ చేసినప్పుడు ఇదే ఫింగర్ రీఛార్జింగ్. దీనిలో ఫింగర్స్ యొక్క మజిల్స్లో మనకి ఎనర్జీ పెరుగుతుందన్నమాట. బాగా ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అనేది ఫింగర్స్ మజిల్స్లో బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఫోర్ ఆర్మ్ రీఛార్జింగ్. ఫోర్ ఆర్మ్ రీఛార్జింగ్. ఇవి ఫోర్ ఆర్మ్స్. ఇప్పుడు వీటి రీఛార్జింగ్ ఇలా పెడతాం, ఎంత వెనక్కి వీలైతే మనం అంత వెనక్కి పుష్ చేస్తాం. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. నెక్స్ట్ స్ట్రెచింగ్ ఫ్రమ్ సైడ్. ఇప్పుడు కాళ్ళు రెండు కొంచెం దూరంగా పెట్టి స్ట్రెచింగ్ ద సైడ్స్ అనమాట. మన సైడ్స్ని స్ట్రెచ్ చేయడమే ఇక్కడ. ఇక్కడ మనం ఎటు సైడ్ అయితే బెండ్ అవుతున్నామో అటు సైడ్ మన లెగ్ బెండ్ కాకుండా చూసుకోవాలి. అంతే మొత్తం స్ట్రైట్ ఉండాలి. అండ్ మనం పూర్తిగా ప్రెషర్తో మనం ఇటు సైడ్ లీన్ అయిపోవాలి. నెక్స్ట్ వాకింగ్ ఎలా అంటే మనం ఈ హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ నీ పైకి రావాలి, ఈ హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ నీ పైకి రావాలి. సో ఇది వాకింగ్. ఈ నీస్ అనేవి మనకి పూర్తిగా మన చెస్ట్కి ప్యారలల్గా వస్తే ఇంకా పర్ఫెక్ట్ అని అర్థం. నెక్స్ట్ రన్నింగ్ చేసినప్పుడు మన యాంకిల్స్ అనేవి మన బ్యాక్కి తగలాలి. దీనివల్ల ఏంటంటే మన లెగ్స్లో ఇంకా మన లెగ్ మజిల్స్లో కూడా స్ట్రెంగ్త్ అవుతాయి, బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ టెన్సింగ్. ఇలా ఉంటాం. ఇక్కడ లెగ్ వంచకుండా మనం ఆపోజిట్ సైడ్ వచ్చి మన ఫింగర్స్తో నేలని ఎక్కుతాం. టెన్సింగ్ అప్. ఇప్పుడు మన కింద నుంచి మన ఎయిర్ని మనం పైకి తీసుకోవాలి. అంటే ఇన్హేల్ అప్, పైకి ఇన్హేల్ చేసుకొని ఒకేసారి కిందకి విడిచిపెట్టాలి. నెక్స్ట్ స్టమక్ ఎక్సర్సైజ్ ఎలా అంటే ఇన్హేల్ చేసుకుని ఎక్సేల్ చేసుకున్న తర్వాత మన పొట్టను లోపలికి వంచి
ఇక్కడ నా పొట్ట లైక్ దాని కదలికని గమనించండి. ఇలా లోపలికి వంచిన తర్వాత మన స్టొమక్ ఇలా వేస్లాగా. ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇన్హేల్ చేసుకుంటాం. ఇన్హేల్ చేసుకొని ఎగ్జేల్ చేసినప్పుడు మన స్టొమక్ అనేది ఎంటీ అవుతుంది. అప్పుడు దీన్ని ఇలా లోపలికి తోసి కొంచెం బెండ్ అయ్యి దీన్ని నాలీ ఎక్సర్సైజ్ అని కూడా అని అంటాం. నెక్స్ట్ డబుల్ బ్రీతింగ్. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే మన హ్యాండ్స్తో అన్ని సైడ్స్ నుంచి మనం డబుల్ బ్రీత్ని చేసుకోవాలి. ఎగ్జేల్, ఇన్హేల్, మళ్ళీ ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. అంతటి దగ్గర మనం డబుల్ బ్రీత్ చేసుకోవాలి. ఇన్హేల్ చేసినప్పుడు ఫుట్ ఇలా పైకి ఉండాలి. ఎగ్జేల్. నెక్స్ట్ లెగ్ రొటేషన్. లెగ్ అనేది ఇక్కడ ఓన్లీ లెగ్ని రొటేట్ చేయాలి. ముందు యాంకిల్ని, ఇప్పుడు లెగ్ని రొటేట్ చేయాలి. అండ్ రివర్స్. ఇప్పుడు అదర్ సైడ్. ఇప్పుడు రివర్స్. దీనివల్ల మన థైస్ నుంచి మన లెగ్ వరకు కూడా ప్రెషర్ పెరిగి దాంట్లో ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. డబుల్ బ్రీతింగ్ విత్ రిలాక్సేషన్. ఇది అన్ని క్రియలు అయిన తర్వాత చివరిది ఇది డబుల్ బ్రీతింగ్ విత్ రిలాక్సేషన్. ఇది ఇక్కడ ఇన్హేల్ ఉంటుంది, బట్ ఎక్సేల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఎయిర్ని అక్కడ బంధించి మన థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత సహస్రం మీద కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. సో ఈ క్రియలని కూడా ఒక 3 to 5 times రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనల్ని క్రియాయోగి అని అంటాం. సో మనలో అప్పుడు యామ, నియమ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాణ ఫ్లో అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. అండ్ అది కూడా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట. సో మనం ఏది చేసినా సరే ఫస్ట్ లెఫ్ట్తో మొదలుపెట్టి ఆ తర్వాత రైట్ని చేయాలి. లెఫ్ట్తో స్టార్ట్ చేసి రైట్తో ఎండ్ చేయాలి. ధన్యవాదాలు.